సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కంట్రేగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శరణ్, అలాగే శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలు చేశారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఈ మూవీపై అంచనాలు భారీగా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో భారీగా రిలీజ్ అయింది. పెయిడ్ ప్రీమియర్లు కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇక శుభం సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్స్ తీసుకొచ్చిందనేది చూసినట్లయితే మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఆడియన్స్ నుంచి ₹1.5 కోటి వసూళ్లు వచ్చాయి. రెండో రోజుకి $1,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది ఓవర్సీస్లో. ఈ సినిమా 3 రోజులకి ₹5,25,00,000 వసూళ్ల మార్క్ దాటింది. 4 రోజులకి ₹8 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 5 రోజులకి ఈ సినిమా $11 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఇక యుఎస్ మార్కెట్లో $2,00,000 దాటింది ఇప్పటికీ ఈ సినిమా. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకువెళ్లారు ఆమె. ఇక స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితుడు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరుతో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతాడు. శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ పోటీగా వచ్చి అందరికీ DTH అలవాటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి, శ్రియతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రే భయంకరమైన అనుభవం. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితుల ఇళ్లలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడానికి అడ్డుకుంటే భర్తలపై దాడులకు తెగబడి మరీ భయపెడుతూ ఉంటారు. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగనట్టే వ్యవహరిస్తారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే తమ పరువు పోతుందని భయంతో ఎవరికీ చెప్పరు. ఆ 3 స్నేహితులు జాగ్రత్త పడతారు. కానీ ఊళ్ళో అందరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఈ విషయం తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయా మాతశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది అసలైన స్టోరీ.